ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విడుదల చేశారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన వకుళమాత కేంద్రీకృత వంటశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. నీటి కాలువల పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడంతో పాటు సుందరీకరణ పనులను చేపడుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని నెల్లూరు, ఒంగోలు నగరాల్లో త్వరలో నూతన విమానాశ్రయాలకు శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశంలో రైతుల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాషింలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులను ప్రధానమంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులు 20,000 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారని ప్రధానమంత్రి పేర్కొంటూ विकसित भारत को समर्पित है और विकसित भारत का बहुत बड़ा आधार हमारे किसान हैं। किसानों को सशक्त बनाने की दिशा में आज कई बड़े कदम उठाए गए हैं। आज 9,200 किसान उत्पाद संघ एफपीओ देश को समर्पित किए गए हैं। अभी कृषि के लिए कई इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट का भी लोकार्पण हुआ है। इनसे कृषि उत्पादों के स्टोरेज, प्रोसेसिंग और प्रबंधन की क्षमता बढ़ेगी। ये सारे प्रयास కిసానోं की आय बढ़ाने में मदद करेंगे. అదేవిధంగా వాషింలోని బంజారా కమ్యూనిటీ వారసత్వాన్ని చాటి చెప్పే బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. కాగా ఈరోజు సాయంత్రం థానేలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. తిరుమలలోని పాంచజన్యం వెనుకవైపున 13,75,00,000 రూపాయల టీటీడీ నిధులతో నూతనంగా నిర్మించిన వకుళమాత కేంద్రీకృత వంటశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్ని పెడతాం. ఒకప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాం. అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల ఆలయ పవిత్రతను కాపాడేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్టు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ఇందుకోసం ముందస్తు ప్రణాళికను రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో నీటి కాలువల పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడంతో పాటు సుందరీకరణ పనులను చేపడుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని నీటి కాలువలను అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే విజయవాడలో ఆపరేషన్ బుడమేరు కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఆక్రమణల తొలగింపు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపకల్పనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్పై నిన్న అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలు, పర్యాటకం, వ్యవసాయ రంగాల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్యను, వైద్య సౌకర్యాలకు విజన్ డాక్యుమెంట్లో ప్రాధాన్యతను కల్పిస్తామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలు, పర్యాటకం, వ్యవసాయ రంగాల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని నెల్లూరు, ఒంగోలు నగరాల్లో త్వరలో నూతన విమానాశ్రయాలకు శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరుపతి నుండి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గతంలో 75 విమానాశ్రయాలు ఉండేవని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య 156కు పెరిగిందని చెప్పారు. తిరుపతి విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమాన సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి తెలుపుతూ ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కనెక్టివిటీ లేదు. సో కనెక్టివిటీని కూడా పెంచాలి, దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం.
ఎయిర్లైన్స్ వాళ్ళకి కూడా మళ్ళీ మేము కన్సల్ట్ చేసి ముఖ్యంగా గల్ఫ్ ఏరియాకి ఈ ప్రాంతం నుంచి పని కోసం కూడా చాలామంది వెళ్ళి గల్ఫ్ ఏరియాలో ముఖ్యంగా మస్కట్లో పనిచేస్తున్నారు. సో వాళ్ళు కూడా కనెక్ట్ చేయమని తరచూ కూడా నాకు రిక్వెస్ట్ వస్తున్నాయి. అలాగే మంచి పట్టణాలకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తిరుపతి కనెక్ట్ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. కనెక్టివిటీ ఏర్పాటు చేయడానికి ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులతో నా వంతు ఖచ్చితంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జిల్లా విజన్ ప్లాన్ రూపకల్పనపై భీమవరం కలెక్టర్ కార్యాలయంలో నిన్న మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా ఉన్న వ్యవసాయం, ఆక్వా, కొబ్బరి, సముద్ర తీర ప్రాంత పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలన్నారు. యువతకు ఉపాధి మార్గాలను కల్పించే దిశగా నైపుణ్యాభివృద్ధి గణనను నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయ సముదాయాల నిర్మాణ పనులు మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందించేలా శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సముదాయాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. నిర్మాణ పనులను 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. నిర్మాణం పూర్తి అయితే ఒకే చోట 68 శాఖల అధికారులు, సిబ్బంది ఉంటారని, దీనివల్ల ప్రజలకు సత్వరమే ప్రభుత్వ సేవలు అందుతాయని మంత్రి వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రేపటి నుండి ఈ నెల 7వ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు భారత అంతరిక్ష కేంద్రం షార్ డైరెక్టర్ ఏ రాజరాజన్ తెలిపారు. భీమవరంలో ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1999లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ప్రతి ఏటా అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రకటించిందని, ఈ మేరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రజల కోసం అంతరిక్ష ప్రదర్శనలతో పాటు విద్యార్థులకు రాత, క్విజ్, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. వాక్ ఫర్ స్పేస్ వీక్ అంశంపై శాస్త్రవేత్తలతో ఉపన్యాసాలు, వీడియో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. నెల్లూరు నగరంలోని శివాజీ సెంటర్లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువ మంది సభ్యులున్న పార్టీగా బీజేపీ నిలిచిందని చెప్పారు. సభ్యత్వ నమోదుతో పాటు స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ మహోత్సవాలలో భాగంగా 3వ రోజు భ్రమరాంబిక అమ్మవారు చంద్రఘంట అలంకారంలో దర్శనమివ్వనున్నారు. దీనిపై మా ఆకాశవాణి నంద్యాల జిల్లా ప్రతినిధి బి శేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీశైలం దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాల భాగంగా ఈరోజు భ్రమరాంబికా దేవి చంద్రఘంట అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈరోజు సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకి రావణ వాహన సేవ నిర్వహించి ప్రత్యేక పూజల అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు. కాగా నవరాత్రుల్లో భాగంగా గతరాత్రి భ్రమరాంబికాదేవి అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల మయూర వాహనంపై విహరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. దసరా మహోత్సవాల దృష్ట్యా శ్రీశైల దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విడుదల చేశారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన వకుళమాత కేంద్రీకృత వంటశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. నీటి కాలువల పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడంతో పాటు సుందరీకరణ పనులను చేపడుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని నెల్లూరు, ఒంగోలు నగరాల్లో త్వరలో నూతన విమానాశ్రయాలకు శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.